డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన సీటెడ్ క్లాసెస్ స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం అంటే యాజ్ పర్ సీటెడ్ సిలబస్ మనం టాపిక్స్ ప్రకారంగా వెళ్తున్నాం. సో ఈరోజు తీసుకునే టాపిక్ ఏంటంటే జెండర్ యాజ్ ఏ సోషల్ కన్స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ బయాస్, స్టీరియోటైప్స్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్. సో తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళి ఒక మార్క్, ఒక బిట్ కంపల్సరీ అడుగుతున్నారు. సో మనం పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ వి మస్ట్ బి లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్. ఒక 20 minutes వింటే చాలు, తప్పనిసరిగా 1 మార్క్ మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దాం. మరొకసారి టాపిక్ ఏంటంటే జెండర్ యాజ్ సోషల్ కన్స్ట్రక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జెండర్ యాజ్ సోషల్ కన్స్ట్రక్ట్. అదేవిధంగా జెండర్ రోల్స్, తర్వాత జెండర్ బయాస్, తర్వాత స్టీరియోటైప్స్. ఈ పదాలు చాలా చాలా ముఖ్యం. దయచేసి ఎందుకోసం అంటే ఎవ్రీ దానిలో మనకు అడిగే అవకాశాలు ఉంటుంది. ఆ పదజాలాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్ అనేది ఈ యొక్క అంశం. జనరల్గా తీసుకున్నట్టయితే మామూలుగా జెండర్ అంటే ఆ పదాన్ని మనం ఏమంటామంటే స్త్రీలింగం, పురుషలింగం అని తెలుగులో మనం మాట్లాడతాం. స్త్రీ పురుష జెండర్ని మనం పోలుస్తాం. స్త్రీలింగం, పురుషలింగం తెలుగులో లాంగ్వేజ్లో. సో ఇక్కడ మరి ఏంటిది అని తీసుకుంటాం. ఇందులో మామూలుగా ఈ టాపిక్ను ఒక 3, 4, 5 సబ్ టాపిక్స్గా మనకు అవగాహన చేసుకోవడానికి డివైడ్ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది అంటే సెక్స్ అంటే లింగము అని వస్తుంది. అదే రకంగా ఇంతకుముందు జెండర్ అంటే స్త్రీ పురుష అందులో ఆ భావంతో వస్తుంది. అదేవిధంగా స్టీరియోటైప్స్, ఈ పదజాలం మనకు చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఈ పదాల మీదనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం కాషియస్గా ఉండాలి. అందులో ఇప్పుడు ఏమిస్తున్నాడంటే ఇక్కడ చూడండి, మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్ అని జనరల్గా మనకు బిట్ ఫ్రేమ్ కావడంలో ఇది కూడా జరుగుతుంది. ఇది మామూలుగా చూడండి, ఫస్ట్ది సెక్స్ ఏంటిది, జెండర్ ఏంటిది, స్టీరియోటైప్స్ ఏంటిది. అదేవిధంగా మామూలుగా మన టాపిక్లో ఇచ్చిన దాని ప్రకారం జెండర్ బయాస్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఏ రకంగా ఉందనేది చూస్తున్నాం. హౌ కెన్ వి ఓవర్కమ్, మరి ఈ యొక్క జెండర్ బయాస్ గురించి కానీ దీని గురించి ఎట్లా ఓవర్కమ్ కావచ్చు అనే అంశాన్ని ఈ విధంగా 5 పార్ట్స్గా మనం చేసుకుంటాం. సో మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి, మనం ఆల్మోస్ట్ ఇది తీసుకునే టాపిక్ మనకి 13th టాపిక్, 13వ టాపిక్ తీసుకుంటున్నాం. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ముఖ్యంగా ఫస్ట్ అంటే దాన్ని 3 పార్ట్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఒకటేమో చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం అనేది ఒకటి తీసుకున్నాడు. రెండవది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది రెండవ దానిగా బి అని పెట్టారు. సీనేమో మనం తీసుకున్నట్టయితే లర్నింగ్ అనేది సి అంటే 3 పార్ట్స్గా చేశాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ మనం కంప్లీషన్కు ఇది 15 మార్క్స్. మనకు మొదటి టాపిక్ 15 మార్కులు స్కోర్ చేస్తున్నారు ఇందులోకి వెళ్ళి. సో ఆల్మోస్ట్ మనకు 13 టాపిక్స్ అయిపోయినాయి, ముఖ్యమైన టాపిక్స్. సో దయచేసి ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్టయితే మిత్రులకు విజ్ఞప్తి, తప్పనిసరిగా మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సీటెట్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్లోకి వెళ్ళినట్టయితే అందులో అన్ని వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోకి సంబంధించి టాపిక్స్ కొన్నేమో 2-3 టాపిక్స్ కలిపి ఆబ్జెక్టివ్ బిట్స్, ఓల్డ్ సీటెట్ బిట్స్ని మనం చేయడం అనేది జరిగింది మరొక వీడియోగా. సో అట్లా తప్పనిసరిగా చూడండి. వీడియోస్ కూడా దయచేసి ఆబ్జెక్ట్ టైపు సీటెట్ తప్పనిసరిగా మనం చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సరేదేనా. ఇప్పుడు ఎవరైనా ఇంకొక విజ్ఞప్తి కూడా, దయచేసి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో టాపిక్లకు వెళ్తున్నాం. ఇందులోపల ఈ యొక్క జెండర్ యాజ్ ఏ సోషల్ కన్స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ బయాస్, స్టీరియోటైప్స్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్. ఇందులో కొన్ని పదాలు మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే సెక్స్, మామూలు లింగము అంటాం. అందులో ఇప్పుడు ఏమొస్తుంటే సెక్స్ చెప్పేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్గా చెప్తాం మనం. మేల్ అండ్ ఫీమేల్. దీన్ని ఏమని చెప్పబడుతుందంటే బయాలజికల్ కన్స్ట్రక్ట్. అంటే జనరల్గా మనందరికీ తెలిసిందే, బేసికల్గా మనం ఇద్దరు కూడా నేర్చుకున్నాం మామూలుగా. అంటే ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతుంది అంటే శుక్రకణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిసినప్పుడు ఆ సంయుక్త బీజం ఏమవుతుంది అంటే ఫీమేల్గా డెవలప్ కావడం అనేది జరుగుతుంది, ఆడ శిశువుగా డెవలప్ అవుతుంది. అట్లా కాకుండా శుక్రకణం ఏదైతే ఉంటుందో ఒకవేళ అందులో వై క్రోమోజోమ్ ఉన్నట్టయితే, అదేవిధంగా ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే XY వస్తుంది సంయుక్త బీజంలో. ఈ యొక్క సంయుక్త బీజం ఏమవుతుంది అంటే మామూలుగా మేల్ డెవలప్ కావడం అనేది జరుగుతుంది, అంటే మగ శిశువుగా డెవలప్ అవుతుంది. దీన్నే ఏమంటున్నారు అంటే ఈ రకంగా సెక్స్ అనేది
అంటే లింగ నిర్ణయం అనేది జరిగిపోతుంది. మనం టాపిక్లో నేర్చుకున్నాం లింగ నిర్ణయం, సెక్స్ అనేది, దాన్ని తెలుగు లింగము అంటాం, లింగ నిర్ణయం. ఈ రకంగా ఏర్పడాన్ని దీన్ని ఏమంటున్నారు అంటే ఇది బయోలాజికల్ కన్స్ట్రక్ట్ అంటున్నారు. సో దయచేసి తప్పనిసరిగా బిట్టు మనం గుర్తుంచుకోవాలి. బయోలాజికల్ కన్స్ట్రక్ట్ అంటే మామూలుగా లింగ నిర్ణయం అనేది, ఈ సెక్స్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే బయోలాజికల్గా కన్స్ట్రక్ట్ కావడం అనేది జరుగుతుంది, ఆడ మగ అనేది, అంతే. అది గుర్తుంచుకుంటే చాలు. దీనికి బేసిక్ ఏంటంటే XY సెక్స్ క్రోమోజోమ్స్, Y సెక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో కలిసినప్పుడు XX అయితేనేమో ఫీమేల్, XY అయితేనేమో మనకు మేల్గా ఆ యొక్క సంయుక్త బీజం డెవలప్ అవుతుంది, జైగోట్. ఇక రెండోది వెరీ ఇంపార్టెంట్, జెండర్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, మెన్ అండ్ విమెన్, లేదా బాయ్ ఆర్ గర్ల్ మనం పిలుస్తుంటాం స్కూల్ లోపల, బాయ్ ఆర్ గర్ల్. ఈ పదజాలం అనేది వాడుతుంటాం మనం, బాలుడు బాలిక లేదా మెన్ అండ్ విమెన్. ఈ విధంగా జెండర్ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది అని అంటే మామూలుగా స్త్రీలింగం లేదా పురుషలింగం, ఇక్కడ కూడా మనం చెప్తుంటాం స్త్రీ పురుషులుగా చెప్తుంటాం. ఇది ఏంటి అంటే ఇది సోషల్ కన్స్ట్రక్ట్, సాంఘిక నిర్మితమైనది, సాంఘికంగా నిర్మితమైనది సోషల్ కన్స్ట్రక్ట్. దీన్నే తెలుగులో ఏమంటారంటే సాంఘిక నిర్మితం. ఇది తప్పనిసరి పదజాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జెండర్ అనే పదం డైరెక్ట్గా అడుగుతున్నాడు. జెండరైజ్ బయాలజికల్ కన్స్ట్రక్ట్, సోషల్ కన్స్ట్రక్ట్, లేదా ఇంకా రెండే వేరే అదే ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నాడు, ఇట్లకెళ్ళే ఇస్తున్నాడు. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే జెండర్ అనేది ఎక్కడికెళ్ళి వచ్చిందంటే ఎట్లా నిర్మితం అవుతుంది అంటే సోషల్ కన్స్ట్రక్ట్ తోటి నిర్మితం అవుతుంది, సాంఘికంగా నిర్మితమైంది ఈ జెండర్కు బ్యాక్డ్రాప్. అంటే జనరల్గా ఎప్పుడైతే శిశువు క్రమక్రమంగా, అంటే ఇక్కడ చూద్దాం నెక్స్ట్ మనం ఈ పదజాలం చూసుకున్నాక మళ్ళీ దీని రివిజన్కి వచ్చేద్దాం. స్టీరియోటైప్స్ అనే పదం చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా అడుగుతుంటారు మనకు. ఈ జెండరు తర్వాత స్టీరియోటైప్స్, సెక్స్, ఈ పదాలు అనేవి కీలకమైనది. మరి ఏంటి స్టీరియోటైప్స్ అంటే పదం అంటే అర్థమైంది అంటే పర్సీవ్డ్ నోషన్స్ అబౌట్ పర్సన్ లేదా పర్సన్స్ ఎట్లనే చేసుకోవచ్చు, అండ్ గ్రూప్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఒక మొదలే ఒక నోషన్ ఉంటుంది, ఒక భావం అనేది ఉంటుంది. స్త్రీలు అంటే ఇట్లా ఉండాలి, పురుషులు అంటే ఈ రకంగా ఉండాలి, బాయ్స్ అంటే ఈ రకంగానే ఉండాలి, గర్ల్స్ అంటే ఈ రకంగానే ఉండాలి. అది బిహేవియర్స్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఎన్నో రకాల అంశాలు వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, స్టీరియోటైప్స్ జనరల్లీ ఫాలో ద నార్మ్స్ ఆఫ్ గ్రూప్ ఆర్ సొసైటీ. ఈ విధంగా ఈ స్టీరియోటైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అనుకుంటున్నాం, వాళ్ళు ఏం చేస్తారు, ఫాలోస్ ద నార్మ్స్, నియమాలు కానీ రూల్స్ కానీ, దేంది నార్మ్స్ ఆఫ్ ద గ్రూప్ లేదా సొసైటీ. ఇప్పుడు హౌస్, మనం ఇల్లు ఒక సొసైటీ, రిలీజియన్ ఒక సొసైటీ చెప్పుకోవచ్చు మనం. ఈ విధంగా మనం నార్మ్స్ ఏంటంటే మన యొక్క సొసైటీకి అనుగుణంగా ఫాలో కావడం అనేది జరుగుతుంది. పాఠశాల వస్తాం, పాఠశాల అనేది ఒక సొసైటీ, అక్కడ నార్మ్స్ ఫాలో అవుతాం. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్టీరియోటైప్స్ అంటే అర్థమైంది అంటే మొదటికెళ్ళి శిశువు ఎప్పుడైతే జన్మించిన తర్వాతనే క్రమక్రమంగా ఏంది అంటే ఈ స్టీరియోటైప్స్ ఈ జెండర్లకెళ్ళి క్రమక్రమంగా డెవలప్ కావడం అనేది జరుగుతుంది. అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఆడపిల్లలకు మామూలుగా పిల్లలైతే వాళ్ళకి డ్రెస్సింగ్ నుంచి మొదలుపెట్టినట్టయితే ఆడపిల్లలకు మామూలుగా డ్రెస్సెస్ వేరే టైప్గా ఉంటుంది, మగ పిల్లలకు డ్రెస్సెస్ వేరే టైప్గా ఉంటాయి, పేరెంట్స్ తీసుకొని వస్తుంటారు. ఆడపిల్లలు అయితే ఎట్లా అంటే ఇందులో చూస్తుంటాం, కంటిన్యూషన్లో మనం చూద్దాం. ఈ విధంగా స్టీరియోటైప్స్ తీసుకున్నట్టయితే స్టీరియోటైప్స్ జనరల్లీ ఫాలో ద నార్మ్స్ ఆఫ్ ద గ్రూప్స్ ఆఫ్ ద సొసైటీ. ఎందుకు పర్టికులర్లీ ఫర్ యాక్సెప్టెన్స్, అంగీకారం అనేది ఆ నార్మ్స్ ఫాలో అయితేనే మనం జనరల్గా అంగీకారానికి గురి అవుతాం, లేకుంటే మేబీ రిజెక్టెడ్, అదొక రీజన్. అదేవిధంగా ఇక్కడ ఏమి ఇస్తున్నారు చూడండి, మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్. ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ స్త్రీ పురుషులు ఏదైతే ఉన్నారో మెన్ అండ్ విమెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టీరియోటైప్ ఇక్కడ మెన్ అంటే మామూలుగా పురుషులు, అదేవిధంగా విమెన్ అంటే స్త్రీలు. ఇక్కడ ఏంటిది మరి స్త్రీ పురుషులు కనుక తీసుకున్నట్టయితే మెన్ అండ్ విమెన్ తీసుకుంటే స్టీరియోటైప్స్ అంటున్నారు. జనరల్గా నోషన్ ఏముంటుంది మామూలుగా అంటే స్త్రీ అంటే పురుషులు అంటే నోషన్ అబౌట్ మెన్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, శారీరకంగా చాలా బలవంతులని. వీళ్ళతో అంటే విమెన్స్ తోటి పోల్చుకున్నప్పుడు ఓన్లీ దే కెన్ డూ సర్టైన్ వర్క్స్, అంటే వీళ్ళు మాత్రమే కొన్ని పనులు చేయగలుగుతారు. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ డ్రైవర్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, పైలట్ కావచ్చు,
ఇలాంటి పనులన్నీ కూడా వీళ్ళు మాత్రమే చేస్తారు. మనం ఇంకా చూస్తుంటాం కట్టెలు కొట్టడం కానీ లేదా ఏదైనా శారీరక శ్రమ ఎక్కువ అవసరమైన పనులు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు, లేదా కొన్ని పనులకు కొన్నే పరిమితం అవుతారు, వీళ్ళే పరిమితం అనేది భావన ఉంది. దాన్ని స్టీరియోటైప్ అని ఇక్కడ చెప్తున్నాం మనం. నోషన్స్ అబౌట్ విమెన్, స్త్రీల గురించి నోషన్స్ ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. వారు సెన్సిటివ్, అదేవిధంగా కొంత శారీరక అంటే మగవాళ్ళతో పోల్చుకున్నప్పుడు కొంచెం బలహీనంగా ఉంటారు. దే కెన్ డూ ఓన్లీ సర్టెన్ టైప్స్ ఆఫ్ వర్క్స్, వాళ్ళు కొన్ని రకాల మాత్రమే పనులు చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ కుకింగ్ కావచ్చు, స్వీపింగ్ కావచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల ఉద్యోగాలకు మాత్రమే పరిమితమవుతారు. ఎగ్జాంపుల్ డాక్టర్ లేదా టీచర్ లేదా కంప్యూటర్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటి వాటికి సెన్సిటివ్ పనులకి పనికొస్తుంది, అంటే వాళ్ళకు సూట్ అయితే అన్న భావన, అవి మాత్రమే చేయగలుగుతారన్న భావన. అదేవిధంగా కొన్ని రకాల నోషన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అంటే మగపిల్లలకే ఎక్కువ వస్తుంది, కొందరిలో, అందరిలో కాదు, కొందరు టీచర్స్లో కావచ్చు. మ్యాథ్స్ కంటే మగపిల్లలు ఎక్కువ చేయగలుగుతారు. సరే, ఏదైనా ఈ విధంగా ఈ రకంగా కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో దీన్ని అంతా ఏమంటారంటే స్టీరియోటైప్స్ అని భావించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా తీసుకున్నట్టయితే కొన్ని రకాల బిహేవియర్స్ స్త్రీలు పురుషులు, ఫర్ ఎగ్జాంపుల్ మన కల్చర్లో చూస్తుంటాం అన్నట్టు. అంటే మనం ట్రెడిషనల్గా తీసుకున్నట్టయితే ఆడపిల్లలు అయితే గౌన్లు వేసేవారు, మగపిల్లలు అయితే ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ వేసేవాళ్ళు. అట్లా క్రమక్రమంగా చూస్తాం మనం కల్చర్లో, అంటే ఎవరి కల్చర్ వాళ్ళది తప్పని కాదు. అట్లా ఆ రకంగా స్టీరియోటైప్స్ ఎట్లా డెవలప్ అయినాయి. ఆడపిల్లలు అయితే మామూలుగా ఏం చేస్తారంటే శారీస్ ధరించడం అనేది జరుగుతుంది, మగపిల్లలు అయితే ఇదే రకంగా ప్యాంట్స్ కానీ అవి నెక్కర్సు ప్యాంట్స్ అట్లా చేసేవాళ్ళు. అదేవిధంగా ఆడపిల్లలు అయితే అనుకోగా ఉండాలి, గట్టిగా మాట్లాడద్దు, గట్టిగా బిగ్గరగా నవ్వద్దు. అవన్నీ ఏమంటారంటే వాటిని, ఈ లక్షణాలన్నింటినీ స్టీరియోటైప్స్ అంటారు. అదే మగపిల్లలైతే వాళ్ళు ఆడుకోవచ్చు, అల్లరి చేయొచ్చు, కొట్లాడచ్చు, కొట్టుకోవచ్చు, చేయొచ్చు, జనరల్గా చూస్తుంటాం. అదేవిధంగా స్మోకింగ్ కూడా చూస్తాం, జనరల్గా చూడండి మీరు. స్మోకింగ్ మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేస్తాం, ఆడవాళ్ళు స్మోకింగ్ చేస్తారా? ఇవన్నిటిని ఏమంటున్నారంటే సొసైటీ అనేది ఏం చేసింది అంటే, సో మగవాళ్ళు ఇట్లా ఉండాలి, ఆడవాళ్ళు అయితే ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, డ్రెస్సింగ్ కావచ్చు, లాంగ్వేజ్ ఎట్లా మాట అనుకోగా ఉండాలి. జనరల్గా చూస్తుంటాం మనం సొసైటీలో. ఏంది మనం కొంచెం అటు ఇటు చేస్తుంటే ఆడపిల్లలు అంటుంటే ఏందంత మగపిల్లలే మగవాళ్ళకే ఎత్తున ఏందని అంటుంటారు. అదేవిధంగా మామూలుగా మగపిల్లలను కూడా అంటుంటారు, ఏదైనా ఏడుస్తుంటే పెద్దోళ్ళు అనేసి ఏంది ఆడపిల్లలా ఒకటి ఇచ్చిన ఒకటి దానికే ఏడుస్తున్నావు అని అంటుంటారు అన్నట్టు. అంటే కొన్ని ఇట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు, అంటే కొన్ని రకాల క్యారెక్టర్స్ అనేటివి దాన్ని ఏమంటారంటే మగవాళ్ళకు, అదేవిధంగా ఆడవాళ్ళకు, స్త్రీలు పురుషులకు చేయడం అనేది జరిగింది. ఈ రకంగా ఈ జెండర్ అనే దాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇది ఎట్లా నిర్మితమైంది, మెన్ అండ్ విమెన్ అనే నిర్మితమైందంటే సోషల్ కన్స్ట్రక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అడుగుతున్నారు బిట్ డైరెక్ట్గా. అందులో ఇప్పుడు కుటుంబం వస్తుంది, లేదా పాఠశాల వస్తుంది, సొసైటీ మన చుట్టూ ఉన్న ఇరుగుపురు వస్తారు, సమాజం అనేది చాలా విస్తృతమైనది. సో అది వేరే అంశం. ఈ విధంగా జెండర్ అనేది సోషల్ కన్స్ట్రక్ట్, తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. బిట్ డైరెక్ట్గానే అడుగుతున్నారు, జెండర్ అనేది బయాలజికల్ కన్స్ట్రక్టా, సోషల్ కన్స్ట్రక్ట్? జెండర్ ఇట్ ఈస్ సోషల్లీ కన్స్ట్రక్ట్. స్త్రీని పురుషుడిగా, మామూలుగా అమ్మాయిలు ఇప్పుడు ఈ కాలంలో చాలా చేంజెస్ వస్తుంది, ఎవల్యూషన్ వచ్చేసి చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మామూలుగా వివక్షత అంటే చూద్దాం, మళ్ళీ ఇక్కడ టాపిక్లో ఎంటర్ అయినప్పుడు ఇంకా చూద్దాం. కానీ ఇవి చాలా అత్యంత కీలకమైనవి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్, ఈ పదజాలం చాలా ఇంపార్టెంట్. స్టీరియోటైప్స్ అంటే మనకు నోషన్స్ ఉంటాయి, అంటే ఆడవాళ్ళంటే ఇట్లా ఉంటారు నోషన్స్ అన్నట్టు, ఈ రకమైన బిహేవియర్ ఉంటుంది. ఈ రకంగా మన ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అబౌట్ ద పర్సన్స్ ఆర్ గ్రూప్, ఆడపిల్లలు కావచ్చు, లేదా అమ్మాయి కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు, మగపిల్లలే కావచ్చు, అబ్బాయే కావచ్చు, ఇట్లనే ఉండాలి ఈ రకం నోషన్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టే ఆడపిల్లలు అయితే నోషన్స్ అబౌట్ ద మెన్ స్ట్రాంగర్, ఓన్లీ దే కెన్ డూ సర్టైన్ వర్క్స్. ఎగ్జాంపుల్ డ్రైవర్గా వీళ్ళే మగవాళ్ళే, ఆర్మీకి కానీ పైలట్గా వెళ్తే మగవాళ్ళే, వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అదేవిధంగా నోషన్స్ అబౌట్ విమెన్, వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, వీక్గా ఉంటారు, దే కెన్ డూ ఓన్లీ సర్టైన్ టైప్స్ ఆఫ్ వర్క్స్. ఎగ్జాంపుల్ కుకింగ్ కావచ్చు, స్వీపింగ్. అందుకే ఇంట్లో చూస్తుంటాం మనం. ఈ హోమ్లో ఈ స్టీరియోటైప్స్ అయితే చాలా క్లియర్గా జెండర్ డిస్క్రిమినేషన్ కానీ ఈ స్టీరియోటైప్స్ కానీ జనరల్గా మన కల్చర్లో ఎందుకో
మొదటికెళ్ళి ఈ రకంగా ఉన్నది. ఇంకెక్కడో చూడాల్సిన పదాలన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి మన సమాజంలో కానీ ఎక్కడ కానీ. ఆడపిల్లలు అయితే ఏం చేస్తారంటే మన అమ్మ వంట చేస్తారు, తండ్రి ఏం చేస్తాడు పని పోయి సంపాదన చేసుకొని వస్తాడు. చాలా చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు వేరే. అంటే పని ఏమో బయట చేసుకొని రావాలి మగవాళ్ళు ఏదైతే ఉంటారు. అంటే ట్రెడిషనల్లో అంతటా ఉందని కాదు, వ్యవసాయ పనులు పుట పూర్వకాలం చేస్తున్నట్టు అన్ని రకాల పనులు అన్ని చేసేవాళ్ళు. కానీ స్లోగా అది ఏమైపోయిందంటే ఈ స్టీరియో టైపిక్ అయింది. సరే, నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే నెక్స్ట్ అంశాన్ని కనుక వెళ్ళినట్టయితే ఇక్కడికి వస్తే మనకు ఇంకా వివరంగా వెళ్తాం. నెక్స్ట్ ఏంది జెండర్ బయాస్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి జెండర్ బయాస్ అని ఉందంటే స్త్రీ పురుషుల మధ్య వివక్షత. ఒక కోణంలో చెప్పాలంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జెండర్ బయాస్ ఆర్ జెండర్ డిస్క్రిమినేషన్, ఈ రెండు ఏదైనా కామన్ వర్డ్ కిందనే తీసుకోవచ్చు. అంటే స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఉందా సమాజంలో? చాలా చాలా ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటే తల్లి గర్భంలో చేరినప్పటికెళ్ళి, అంటే ఒక రకం శిశువు పుట్టగానే అడుగుతారు, నీ కొడుక బిడ్డ అని అంటారు. ఆడపిల్లనా మగపిల్లవాడా అంటారు లింగం. అంటే జనరల్గా మగపిల్లవాడు అంటేనేమో చాలా చూస్తుంటాం మనం డిస్క్రిమినేషన్, చాలా బాగా సంతోషంగా ఉంటారు. అదే ఆడపిల్ల అంటే ఒక రకమైన కొంచెం, అందరిలో కాదు బట్ అక్కడక్కడ చూస్తుంటాం. అంటే డిస్క్రిమినేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మామూలుగా పుట్టుకతోనే ఆ డిస్క్రిమినేషన్ కనబడుతుంటుంది. కానీ చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు. ఆడపిల్లవాడైనా మగపిల్లవాడైనా ఇద్దరైనా రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఎవరైనా రెండు కళ్ళే. ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే ఒక బిడ్డ ఒక కొడుకు కావాలని కోరుకుంటారు. లేదా ఇవాళ సమాజంలో చాలా మార్పులు వచ్చాయి, చాలా చాలా చేంజెస్ వచ్చాయి, ఆలోచనలో మార్పు వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్. ఈ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అనేది భావన. ఎక్కడ మరి ఇంకెక్కడ డిస్క్రిమినేషన్ కనబడుతుంది? ఇంటి లోపల జనాలు చూస్తుంటాం. ఎడ్యుకేషన్ పిల్లలకు పంపించేటప్పుడు, లేదా డ్రెస్సింగ్ కానివ్వండి, స్కూల్కి పంపిస్తే జనాలు చూస్తుంటాం. అంటే మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం, మా ఆవిడ ఇప్పటికే అంటుంది, మా తమ్మునేమో మా నాన్నగారు వారు ఇంగ్లీష్ మీడియం పంపించారు, నన్ను తెలుగు మీడియం చదివించారని చెప్పి. అదేవిధంగా చదువు కూడా చూస్తామే, ఆడపిల్లలకు చదివేందుకు ఈ పెళ్లి చేస్తే అయిపోతుంది. నోషన్స్, ఆ డిస్క్రిమినేషన్ మనం చూస్తుంటాం అన్నట్టు. ఇప్పటికీ మనకు కనబడుతూనే ఉంటుంది. ఇది జెండర్ బయాస్ లేదా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కనబడుతూనే ఉంటుంది. ఆహారంలో కూడా ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు, చేంజెస్ వచ్చేసి. మంచి ఆహారం ఉంటే కోడిగుడ్లు ఒకటి ఉంటే ఆ మగపిల్లానికి పెట్టడం, ఆడపిల్లకు పెట్టకపోవడం అని ఇప్పుడు జరుగుతలేదు, బట్ ఒకప్పుడే విషయం. ఈ విధంగా ఎక్కడ చూస్తున్నా ఏంటంటే వర్క్ ప్లేస్లో కూడా డిస్క్రిమినేషన్. వర్క్ ప్లేస్లో చూస్తుంటే మగవాళ్ళ పట్ల అంటే ఆడవాళ్ళ పట్ల కొంత డిస్క్రిమినేషన్. కానీ చాలా చేంజెస్ ఉన్నాయి, సమాజంలో కూడా వచ్చాయి. మరి ఈ విధంగా జెండర్ బయాస్ అనేది సమాజంలో అంటే జెండర్లో చూస్తుంటారు ఆడపిల్లలకు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. బయట సమాజంలో మగపిల్లలు ఎటన్నా తిరగవచ్చు, ఎటన్నా చేయొచ్చు. ఆడపిల్లలు పోతే జెండర్లో రావాలంటే రక్షణ కోసమే వాళ్ళ ఆలోచనలో. అదేవిధంగా స్వేచ్ఛ అనేది మగపిల్లలకి ఇచ్చినంత ఆడపిల్లలకి ఇవ్వరు పేరెంట్స్. ఆటల్లో ఒకప్పుడు చూస్తున్నాం, కొన్ని ఆటలు మాత్రమే ఆడపిల్లలు ఆడాలి. మగపిల్లలు ఆడే ఆటలు వాళ్ళకు వేరే వీళ్ళకి వేరే ఆటలు. కానీ ఇప్పుడు అన్ని చేంజెస్ వచ్చాయి. క్రికెట్ ఆడపిల్లలు ఆడుతున్నారు, మగపిల్లలు ఆడుతున్నారు. ఏ గేమ్ అయినా కూడా, చెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఇందులో ఇంతకుముందు మనం చెప్పుకునే అన్నీ ఇప్పుడు పైలట్గా, ఇంతకుముందు ఒక నోషన్ ఉండే మగవాళ్ళే పైలట్గా ఉండేది. చేంజెస్ వచ్చాయి పైలట్స్. ఆర్మీలో కూడా ఇంతకుముందు ఆర్మీలో ఏంటి అంటే మగవాళ్ళే వెళ్ళేవారు, ఇప్పుడు చేంజెస్ వచ్చాయి రిక్రూట్మెంట్లో. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదే రకంగా కూడా చూస్తే అంటే దాని చేంజెస్ ఎట్లా తీసుకొచ్చాం, హౌ కెన్ వి అంటే జనరల్గా జెండర్ బయాస్ ఆర్ జెండర్ డిస్క్రిమినేషన్ చేసినప్పుడు ఎట్ హోమ్, ఇంటి వద్ద కావచ్చు, స్కూళ్ళలో కూడా మగవాళ్ళు అంటే టీచర్స్, మేల్ టీచర్స్ కానీ ఫీమేల్ టీచర్స్ కానీ ఉంటే ఒక రకంగా డిస్క్రిమినేట్ చేయడం అనేది ఒకవేళ బాయస్ పట్ల పక్షపాతం కావచ్చు, ఏదైనా కూడా జెండర్ డిస్క్రిమినేషన్ ఆడపిల్లల పట్ల కూడా పక్షపాతం కావచ్చు అని చెప్పబడుతుంది. ఒక్కొక్కసారి బయాస్గా ఉండడం అనేది సమాజంలో కూడా చూస్తాం మనం. సమాజంలో డిస్క్రిమినేషన్ ఏదైనా ఇది అనేది మామూలుగా కనిపిస్తున్నది. అదేవిధంగా స్కూల్లో హోమ్ అంటే మనం స్కూల్ సంబంధించినప్పుడైతే ఈ కరికులం, టెక్స్ట్ బుక్స్, కరికులర్ యాక్టివిటీస్, కరికులర్ యాక్టివిటీస్, టెక్స్ట్ బుక్స్లో కూడా మగపిల్లలే ఈ పని చేస్తారు, పైలట్గా ఉంటారు, లేదా రాంగ్. ఇంతకుముందు మళ్ళీ చేంజెస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. సో ఆడపిల్లలైతే ఓన్లీ అమ్మ వంట చేస్తుంది, నాన్న వ్యవసాయానికి వెళ్తాడు, లేదా సంపాదన చేసేది తండ్రే, తల్లి ఓన్లీ ఇంటి దగ్గరే ఉంటుంది, పిల్లల్ని పోషిస్తుంది అనేది కొన్ని మనం పాత టెక్స్ట్ బుక్స్ కనుక, పాత సమాజాన్ని కనుక చూసినప్పుడు ఇవన్నీ కూడా డిస్క్రిమినేషన్ అనేటివి, దీన్ని బయాస్ అంటారు. లేదా ఇంకా ఇప్పటికి కూడా బహుశా తరతరాలుగా వచ్చిన ఏదైతే స్టీరియోటైపిక్ నేచర్ ఉందో ఇది దాన్ని తప్పనిసరిగా పోగొట్టాల్సిన కనిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా కరికులం అంటాం, యాక్టివిటీస్. ఇందులో కరికులంలో అన్నీ వస్తాయి, టెక్స్ట్ బుక్స్ వస్తాయి,
యాక్టివిటీస్ వస్తాయి, అన్ని రకాలవి వస్తాయి. ఇక్కడ ఏమైనా చేసినప్పుడు హౌ కెన్ వి ఓవర్కమ్, ఎట్లా మనం ఓవర్కమ్ కావాలి అంటే ప్రధానంగా మనం చెప్తుంది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రాణం, మనకు విద్య ద్వారా మనం దీన్ని ఓవర్కమ్ కావచ్చు, ఎడ్యుకేషనే. సో జనరల్గా మనం అంటున్నాం ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం పిల్లలకు ఒక టీచర్గా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. మగపిల్లలు వేరు ఆడపిల్లలు వేరు అనే వివక్షత టీచర్స్గా మనం చూపెట్టద్దు. వి మస్ట్ గివ్ పీపుల్, వాళ్ళు కూడా సమానమే, వీళ్ళు ఇద్దరు సమానమే, రెండు కళ్ళలాగా ఎవరైనా సమానం. పేరెంట్స్ కానీ మనం కానీ ఎవరైనా ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? టీచర్స్గా మనం ఇవ్వాలి, అదేవిధంగా పేరెంట్స్కు, అదేవిధంగా సొసైటీ కూడా తప్పనిసరి. ఇప్పుడు ఆటోమేటిక్గా చూస్తున్నాం పొలిటికల్ సొసైటీ, పార్లమెంట్ కానీ ఇవి కానీ రిజర్వేషన్ ఉద్యోగాలు. అప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏం చేస్తారు 30% రిజర్వేషన్ అంటున్నారు. రాబోతున్న కాలంలో మినిమం 50% రిజర్వేషన్ ఆడపిల్లలకు ఎవరైనా కానీ, అంటే వాళ్ళు ఆల్రెడీ సమాజంలో సహభాగం కాబట్టి వాళ్ళకు కూడా హక్కు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, పొలిటికల్ రైట్స్ కూడా. అందుకే అంటున్నట్టు అది మధ్యకాలంలో అంటే పార్లమెంట్లో కూడా తప్పనిసరిగా 50% రిజర్వేషన్ ఉండాలి. చట్టసభల్లో కూడా 50% తప్పనిసరిగా ఉండాలి. ఆ రకంగా ఆలోచన అనేది పొలిటికల్ సిస్టంలో కూడా తప్పనిసరిగా రావాల్సిందే. ఈ విధంగా డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ ఉండకూడదు. అది పొలిటికల్ వేలో కావచ్చు, లేకపోతే హోమ్లో కావచ్చు, లేకపోతే స్కూల్లో కూడా కావచ్చు. దీన్ని తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా తప్పనిసరిగా మనంగా ఉంది. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు రాసేటప్పుడు, టెక్స్ట్ బుక్స్ రాసేటప్పుడు కాషియస్గా రాయాలి. మగపిల్లవాళ్ళు అయితే బాగా క్లెవర్ ఉంటారు, ఇది ఉంటారు, అట్లా కాకుండా ఇద్దరికి సమానత, ఎవరి మీద వివక్షత చూపెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈ జెండర్ బయాస్ అనేది లేకుండా మనం తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. జెండర్ బయాస్ కానీ జెండర్ ఒకవైపునే అట్లా లేదా డిస్క్రిమినేషన్ కూడా చూడకూడదు. పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు కానీ జనరల్గా పాఠాలప్పుడు చిత్రీకరణ చేస్తుంటారు. ఓల్డ్ పుస్తకాల్లో కూడా తల్లి ఏమో ఇంతకుముందు చెప్పుకున్నట్టు వంట పనులు చేస్తుంది, తండ్రి ఏమో బయట పనులు వ్యవసాయం కానీ ఆటో నడుపుకొని మామూలుగా సంపాదన చేస్తారు. ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు, భార్య అయినా భర్తనే ఇద్దరూ ఒకటే. సో ఒక్కరే వంట పని చేయాలి, ఇప్పటికీ ఉంది ఆ నోషన్, మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఇద్దరిది బాధ్యత. మనం వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఇప్పుడు ఉద్యోగాలు చేసి ఇప్పుడు కొత్త సమాజంలో చూస్తుంటాం, వాళ్ళు వంట చేస్తారు, వీళ్ళు వంట చేస్తారు, వాళ్ళు బోలు తోముతారు, వీళ్ళు బోలు తోముతారు, అన్ని పనులు చేసుకోవాలి, అందరం అన్ని పనులు చేసుకోవాలి. సో ఆ రకంగా మనం ఏంటి అంటే ఆలోచన దృక్పథాన్ని తప్పనిసరిగా పిల్లలను డెవలప్ చేయాలి. ఈ రకంగా మామూలుగా జెండర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, జెండర్ బయాస్ ఏదైతే ఉందో, స్టీరియోటైప్స్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీషన్లో చాలా చాలా అత్యంత కీలకమైనది. సో దీనిలోకి వెళ్ళి మనకు బిట్స్ ఫ్రేమ్ అవుతుంది. వెరీ సింపుల్, మనకు తెలిసిన దానిలోకి వెళ్ళి ఒక సెకండ్ ఆలోచిస్తే మనకు ఆన్సర్ చేసుకోవచ్చు. సో దయచేసి మళ్ళొక్కసారి దీన్ని రివ్యూ చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే జెండర్ యాజ్ సోషల్ కన్స్ట్రక్ట్. అంటే జెండర్ అనేది అంటే స్త్రీ పురుష భావం అనేది ఎవరంటే సమాజం కన్స్ట్రక్ట్ చేయబడ్డది. కానీ ఇక్కడ సెక్స్ కనుక తీసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ అనేది ఇదేమో బయాలజికల్ కన్స్ట్రక్ట్. దయచేసి తప్పనిసరిగా కీలకం, ఎన్నకెళ్ళన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు, దీనిలోకెళ్ళి అవుతుంది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ మనం అనుకున్నాం. XX క్రోమోజోమ్స్ కలిసినప్పుడు ఫీమేల్, XY క్రోమోజోమ్స్ కలిస్తే మేల్ అనేది, ఇది బయాలజికల్ కన్స్ట్రక్ట్ అనేది గుర్తుంచుకోవడానికి సహాయపడదు. మరి ఈ విధంగా జెండర్ అనేది స్త్రీ పురుషులు ఏం లేదు, మెన్ అండ్ విమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అవునా కదా. స్త్రీ పురుషులు అనేది ఎట్లా ఏర్పడ్డది అని అంటే సోషల్ కన్స్ట్రక్ట్ చేసింది, సమాజ నిర్మితమైనది. ఇది సమాజం అనేది ఈ స్త్రీలు పురుషులు అనేది ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసింది. మెన్ అండ్ విమెన్ కన్స్ట్రక్ట్ ఎవరు చేయబడ్డది అంటే సోషల్ కన్స్ట్రక్ట్. అది ఇల్లే కావచ్చు, లేదా మన సంస్కృతే కావచ్చు, లేదా పాఠశాల కావచ్చు, లేకపోతే సొసైటీ ఏదైనా కూడా స్కూల్ కావచ్చు. ఇక తీసుకున్నట్టయితే మూడవ పదం చాలా ఇంపార్టెంట్, స్టీరియోటైప్స్ అంటున్నాం. స్టీరియోటైప్స్ అంటే మనం ఇక్కడ చూడండి, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అబౌట్ పర్సన్స్ ఆర్ గ్రూప్స్. మొదలే ఒక కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది అన్నట్టు. ఆడపిల్లలు అంటే ఈ రకంగా ఉండాలి, మగపిల్లలు అంటే ఇట్లనే ఉండాలి, స్త్రీలు అంటే ఇట్లా, మగపిల్లలు అంటే ఎవ్రీథింగ్, డ్రెస్సింగ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, చేసే పనులు కావచ్చు, కల్చర్ అన్నీ కూడా అన్నిట్లో కూడా మొదలు ఈ రకంగానే ఉంటారు అనే భావన. ఇక చూడండి, స్టీరియోటైప్స్ జనరలీ ఫాలో ద నార్మ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ సొసైటీ ఫర్ యాక్సెప్టెన్స్. వాళ్ళు అట్లనే ఉంటారట, అదే రకంగా చేస్తారని చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టీరియోటైప్స్లో మనం ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంది, మెన్ అండ్ విమెన్ అంటే ఏంది, నోషన్స్. ఏం నోషన్స్ ఉన్నాయి? నోషన్స్ అబౌట్ మెన్, పురుషుల గురించి.
వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, స్ట్రాంగర్. ఓన్లీ దే కెన్ డూ సర్టెన్ వర్క్స్, అంటే మామూలుగా బలమైన పనులు అవి చేయగలుగుతారు, చేస్తారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ డ్రైవర్గా మగవాళ్ళే పనిచేస్తారు, సైనికులుగా మగవాళ్ళే ఉంటారు, పైలట్గా వీళ్ళే పనికి వస్తారు. ఇంతకుముందు ఉండేది ఇది. అదే వీటి నోషన్స్ అంటున్నాం, వీళ్ళు మాత్రం నోషన్స్ అబౌట్ విమెన్. స్త్రీల గురించి నోషన్స్ ఏంది, వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, చాలా బలహీనలు, అంటే శారీరకంగా వీళ్ళతో పోల్చుకున్నప్పుడు బలహీనలు అని చెప్పేసి నోషన్స్. దే కెన్ డూ ఓన్లీ సర్టెన్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ వర్క్స్. ఎగ్జాంపుల్ కుకింగ్ చేస్తారు, పని వంట చేయడం కావచ్చు, ఊడవడం, ఇవే చేస్తారు, ఇవే చేయగలుగుతారు. లేదా ఉద్యోగాలకు వస్తే డాక్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కంప్యూటర్, వీళ్ళకే ఇవే జాబ్స్ పనికొస్తాయి, ఇవే చేయగలుగుతారు. ఇవన్నిటిని ఏమంటున్నారంటే ఈ స్టీరియోటైప్స్లో, ఇది మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్లో వాళ్ళకు ఆ రకంగా ఉన్న నోషన్స్ ఇవి, అభిప్రాయాలు అని చెప్పబడుతుంది. కానీ తర్వాత సోషల్ చేంజెస్ చాలా వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అన్ని రకాల పనులు అందరూ చేస్తున్నారు. ఆ జెండర్ బయాస్ను నిర్మూలించాలి, జెండర్ డిస్క్రిమినేషన్ను తొలగించాలి. సో ఈ రకంగా దీన్ని ఏమంటున్నామంటే స్టీరియోటైప్స్ అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ స్టీరియోటైప్స్ అని కూడా. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పుట్టినప్పటి నుంచి డ్రెస్సింగ్కి వెళ్ళే స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఈ డ్రెస్సులు, ఆడపిల్లలు అయితే గౌన్లు, మా పిల్లలు అయితే నెక్కరు, షర్ట్, తర్వాత క్రమంగా శారీస్, తర్వాత వీళ్ళకు ఎదిగిన తర్వాత ప్యాంట్స్ వేసుకుంటారు, షర్ట్స్ వేసుకుంటారు. ఆడపిల్లలకు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. సైకిల్ దొక్కితే ఒకప్పుడు ఏంటంటే మగవాళ్ళే దొక్కాలి, ఆడపిల్లలు వాళ్ళకి లేదు. కొన్ని గేమ్స్ కూడా వీళ్ళకే అలో ఉండేది, మగపిల్లలకి ఈ పనులే చేయాలి. ఆడపిల్లలు ఏంటంటే అనుకోగా ఉండాలి, గట్టిగా మాట్లాడద్దు, గట్టిగా నవ్వద్దు, నెమ్మదిగా ఉండాలి. మగపిల్లలైతే ఫైటింగ్ చేయొచ్చు, కొట్లాడవచ్చు, చేయొచ్చు. సిగరెట్లు తాగితే మగవాళ్ళే తాగాలి, ఆడపిల్లలు తాగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగడం మంచిదని కాదు ఇక్కడ, కానీ జనరల్గా చెప్తున్నారు, అట్లా ఉండేది అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టీరియోటైప్స్ అంటారు, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అబౌట్ ద పర్సన్స్ ఆర్ గ్రూప్స్. అందులో కూడా మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎందులోకి వచ్చామంటే ఈ జెండర్ బయాస్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్. ఈ విధంగా స్త్రీ పురుష వివక్షత అనేది లేదా బయాస్ అనేది మనం ఎక్కడెక్కడ గమనిస్తాం. ఇంటికి వెళ్ళే స్టార్ట్ అవుతుంది బయాస్, పుట్టినప్పుడే స్టార్ట్ అవుతుంది. మగ పిల్లాడు పుడితే చాలా కుటుంబం అంతా జనరల్గా అబ్బా కొడుక, ఆడపిల్ల ఏంటంటే అయ్యో మళ్ళీ ఆడపిల్లనేనా, లేకపోతే ఆడపిల్లనా, ఆ మాటలు మనం వింటుంటాం. డిస్క్రిమినేషన్ అన్ని కుటుంబాల్లో కాదు, అందరూ కాదు, చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మార్పు వచ్చేసింది చాలా సమాజంలో, కానీ రావాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది అనే భావన. అది పాఠశాలలో ఇప్పుడు కావచ్చు, సమాజం ఎక్కడైనా కూడా. ఈ జెండర్ బయాస్ ఎక్కడ, హోమ్, ఇంటి వద్ద కావచ్చు, స్కూల్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు. అదేవిధంగా తీసుకుంటే కరికులం కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ మామూలుగా ఇవి చేసేటప్పుడు కూడా ఇంతకుముందు ఉండే పూర్తి, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, జెండర్ బయాస్ లేకుండా పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతుంది. తప్పనిసరిగా ఆ జాగ్రత్త మనం కూడా చూడాలి. అంటే ఒకవైపే మనం చేయొద్దు. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక టీచర్ మగపిల్లల వైపు కానీ లేదా ఆడపిల్లల ఒకవైపే మొగ్గు చూపొద్దు. మనం రెండు ఈక్వలే. మరి ఏం చేయాలి, హౌ కెన్ వి ఓవర్కమ్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఇద్దరికి. రెండవది ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనం ప్రాజెక్ట్ ఇస్తాం, గ్రూప్ ప్రాజెక్ట్ ఇస్తాం లేదా గ్రూప్ యాక్టివిటీ చేయిస్తాం. కంపల్సరీగా ఇక్కడ ఏం చేయాలంటే మిక్స్డ్ గ్రూప్స్ చేయాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇది తొలగించుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. మిక్స్డ్ గ్రూప్స్ అని అంటున్నారు. అదేవిధంగా ఆడపిల్లలకు వేరే స్కూలు, మగపిల్లలకు వేరే స్కూలు కూడా ఉండకూడదు. ఒక కాలంలో ఉండేది, కానీ మన సామాజిక పరిస్థితుల వల్ల ఆ విధంగా వచ్చేసింది. కానీ అది జనరల్గా సైకలాజికల్గా అంత మంచి ఎఫెక్ట్ కాదంటారు ఇన్ జనరల్. సరే, ఇదని ఇక్కడ క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మిక్స్డ్ గ్రూప్స్ చేయాలి. ఆడపిల్లలు మగపిల్లలు కలిపి, మనం ప్రైమరీ లెవెల్ని ఎక్కడ చేస్తాం కదా, కలిపి గ్రూపింగ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అదొక ఆప్షన్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రూప్ ప్రాజెక్ట్స్ కూడా ఓకే. అదేవిధంగా సమాన అవకాశాలు ఇవ్వాలి. రోల్ ఆఫ్ టీచర్స్ ఇక్కడ ఈ రకంగా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉపాధ్యాయులుగా మనం ఇవ్వాలి. అదే రకంగా తల్లిదండ్రులు కూడా కల్పించాలి, సొసైటీ కూడా కల్పించాలి. పొలిటికల్ సిస్టంలో చూస్తున్నాం ఇప్పుడు మనం మామూలుగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉంటాయి. సమాజంలో 50% వాళ్ళకి అవకాశం లేదు. తప్పనిసరిగా 50% చట్ట సమాజంలో ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈక్వలే కదా. మళ్ళీ చట్టసభల లోపల మనకు చట్టాలు తయారు చేస్తాం. ఎక్కడైనా కూడా 50% భాగస్వామ్యం. సో అందుకే చాలా ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాల్లో ఇప్పుడు 30% అని ఇప్పుడు వచ్చారు. 30 కాదు, ఖచ్చితంగా 50% అక్కడ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉండకూడదు. సరేదేనా ఈ రకంగా మనం
అనుకుంటున్నాం మనం జనరల్గా మన యొక్క అభిప్రాయమని ఈ రకంగా తీసుకున్నట్టయితే దయచేసి ఇందులోకెళ్ళే బిట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలకెళ్ళే జెండర్ అనేది అడుగుతున్నాడు. ఎట్లా సోషల్ కన్స్ట్రక్టా బయాలజికల్ కన్స్ట్రక్టా వేరే అదర్ కోణంలో ఇంకో రెండు వేరే ఇస్తున్నాడు. జెండర్ అన్న పదం వస్తే చాలు మనకు ఆన్సర్ సోషల్ కన్స్ట్రక్ట్. ఇది మనకు ఖచ్చితంగా బ్రెయిన్లో ఉండాలి. అదే రకంగా ఒకవేళ సెక్స్ కనుక వస్తే లేదా మేల్ అన్న ఫీమేల్ అన్న ఇక్కడ సెక్స్ అన్న భావం వచ్చినట్టయితే అదేంటంటే బయాలజికల్ కన్స్ట్రక్ట్. అదే రకంగా స్టీరియోటైప్స్, ఈ పదాలే ఎక్కువ వస్తున్నాయి, పదాల గురించే ఎక్కువ. అందులో ప్రధానంగా మెన్ అండ్ విమెన్ స్టీరియోటైప్స్ అంటే ఆడపిల్లలైతే ఈ రకంగా ఉండాలి, ఇట్లనే ఉండాలి స్టీరియోటైప్. మగపిల్లలైతే ఇట్లనే ఉండాలి. ఇంతకుముందు అనుకున్నాం కదా, బిగ్గరగా మగపిల్లలు ఎడితే అయ్యో నువ్వు ఏంద్ర ఆడపిల్లలాగా ఎడుతున్నావు అంట. అదేవిధంగా ఆడపిల్లలు ఎక్కువ బలంగా మాట్లాడి చేస్తే అయ్యో ఏంది మొగల్లాగా మాట్లాడుతున్నావు ఏందని అంటారు. అది స్టీరియోటైప్స్ అన్నట్టు చూస్తుంటాం డ్రెస్సింగ్లో కానీ, కల్చర్లో కానీ, మాట్లాడడంలో కానీ, ఏ అంశాలు కూడా కానీ, అవునా కాదు. సో ఏదైనా ఇది కొన్నింటికే వీళ్ళు పరిమితం అవుతారు. మగవాళ్ళైనా ఈ జాబ్స్ పనికొస్తారు, వీటికి రారు. వంటకు మనం పనికిరామా? నలభీమ భాగం అంట, అవునా కాదా. వంటలు మగవాళ్ళే చాలా బాగా వంట చేస్తారట, కానీ జనరల్గా ఏం చేస్తాం, ఆడపిల్లలే వంట చేస్తారంట. ఎవరైనా చేస్తారు, బట్ జనరల్గా అదొక నోషన్ అన్నట్టు. స్వీపింగ్, ఊడవడం ఆడవాళ్ళే ఊడవాలి, ఇప్పటికీ మనం చూస్తాం. మగవాళ్ళ మనం పేపర్ తాగుకుంటా లేదా టీయో కాఫీ తాగుకుంటా కూర్చుంటాం. అట్లా కాదు, అట్లా ఉండకూడదు. ఏ పనైనా మిషనరీ వచ్చేసింది ఇవ్వలేపు. స్వీపింగ్ కూడా మనం చూస్తున్నాం వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఇక్కడ కానీ స్వీపింగ్ వచ్చేసినాయి. మనకు మామూలు పట్టేసుకుంటే అదే తీసేసుకుంటూ పోతుంది. వ్యాక్యూమ్ క్లీనర్స్ రానే వచ్చేసి ఏదైనా కూడా ఇద్దరు చేయగలుగుతారు, కొరియన్ కాదు. స్కూల్లో మనం చూస్తుంటాం పిల్లల లోపల కానీ చేసేటప్పుడు కానీ మనమే ఆ పని చేస్తుంటున్నాం అనుకోండి. స్కూల్ లోపల స్వీపింగ్ మా టీచర్గా మనం స్వీప్ చేస్తుంటే అందరూ వస్తారు వాళ్ళ పిల్లలు. మనం చిన్న పని చేస్తే వాళ్ళు ఇంత పని చేస్తాం అంటే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది. రోల్ మోడల్గా ఉండాలి మనం. ఆడపిల్లలే ఈ పని చేస్తారని కూడా ఏ పైన మనం అక్కడ అట్లా మనం రోల్ మోడల్స్గా పేరెంట్స్ కానీ, ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి ఆ నోషన్స్ డెవలప్ అవుతున్నాయి. అందుకే తప్పనిసరిగా పేరెంటల్ బాధ్యత ఉంటుంది. టీచర్గా బాధ్యత మనకు చాలా క్రిటికల్గా ఉంటుంది. సమాజాన్ని ఎట్లా మలచాలనేది మన దగ్గరనే కదా, ఇక్కడే కదా. స్కూల్ ఈజ్ ఎ మినియేచర్ ఆఫ్ సొసైటీ అంటాం. సో దయచేసి ఈ రకంగా మనం ఇక్కడ నోషన్స్ ఉన్నాయి. వీటిలో కూడా కనుక తీసుకున్నట్టయితే మనం జెండర్ బయాస్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జనరల్గా ఇంతకుముందు కానీ ఇప్పటికి కానీ ఉన్నది. ఆడపిల్లల పట్ల మగపిల్లల పట్ల వివక్షత అనేది ఇంటి వద్ద ఉంది, స్కూల్లో కూడా ఉంది, సొసైటీలో కూడా తప్పనిసరిగా ఉంది. మనం అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాం. ఆ వివక్షత అనేది పోవాలి తప్పనిసరిగా. మరి ఇట్లా అదేవిధంగా స్కూల్లో అయితే కరికులం కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇందులో కూడా ఇంతకుముందు ఉన్నది, బట్ ఇప్పుడు చేంజెస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. అందుకే టెక్స్ట్ బుక్స్ రైటర్గా మనకి ఇస్తారు. కాషియస్గా ఉండాలి. ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చూడండి, అందరూ అందులో పిక్చర్స్ లోపలనే చేంజెస్ వస్తున్నాయి. అంటే తండ్రి మమ్మల్ని అన్ని పనులు చేస్తారు, వంట పని, అమ్మ కూడా అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. అమ్మ వేరే సంపాదించుకొని వస్తుంది, తండ్రి ఈ పనులు. తప్పు కాదు అట్లా, ఎవరైనా ఏ పని అయినా చేయవచ్చు. వీళ్ళు ఇదే పని చేయాలి, వీళ్ళు ఇదే పని చేయకూడదు. ఆ భావన అనేది ఆ పిల్లల మైండ్లోకి వెళ్ళి మెల్లగా మామూలుగా డీలర్నింగ్ చేపియాలి. ఏదైనా హౌ కెన్ వి ఓవర్కమ్ దిస్ త్రూ ఎడ్యుకేషన్ ఓన్లీ. ఎడ్యుకేషన్ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పవచ్చు అంటే రోల్ మోడలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రోల్ మోడలింగ్ అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే పేరెంట్స్ కావచ్చు లేదా మనం ఎవరైనా కావచ్చు, పిల్లలు చూసి నేర్చుకుంటారు. సో రోల్ ఆఫ్ టీచర్స్, రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సొసైటీ కూడా చాలా ముఖ్యం. సో వన్స్ అగైన్ వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక సీటెట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి కూడా విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, దీనికి సంబంధించిన మన సీటెట్ ఆబ్జెక్టివ్లో ఇదివరకు వచ్చిన క్వశ్చన్స్ ఏమొచ్చాయో తీసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఈ లోపల మీరు కూడా దయచేసి వీడియో వచ్చే వరకు కూడా కాదు, మీరు వెంటనే తీసుకోండి. సీటెట్ పేపర్స్ ఏమొచ్చాయి, ఎట్లా వస్తున్నాయి దయచేసి చూడండి. ఎన్ని వీలైతే అన్ని బిట్స్ ప్రాక్టీస్ మనం తప్పనిసరిగా చేసుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.